హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై షో. నేను మీ మధు కళ్యాణ్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి రాఖీ రక్షాబంధన్ గురించి ఈరోజు మనం డీటెయిల్గా చర్చించుకుందాం, మాట్లాడుకుందాం. నమస్కారం సార్. నమస్తే మధు. సార్ ఇప్పుడు రక్షాబంధన్ గురించి సార్ మన టాపిక్ రాఖీ అంటే రాఖీ కట్టే ముందు అన్న చెల్లెలు కట్టినా లేకపోతే అక్క తమ్ముని కట్టినా సరే కానీ చెల్లెలు అన్న కట్టినా సరే కానీ ఒకటి చెప్తారు సార్, నేను మీకు రక్ష నువ్వు నాకు రక్ష అని చెప్పేసి. బట్ కుటుంబంలో కేవలం అన్న చెల్లెలకు లేదా అక్కకు తమ్ముడు ఇలా కాకుండా వేరే వాళ్ళు కూడా రక్షగా ఉంటారు కదా సార్. సో ఈ రాఖీ అనేది కేవలం సోదరిమణులే కట్టుకోవాలా లేకుంటే ఇతర వ్యక్తులు కూడా కట్టొచ్చు సార్? యా మధు, రక్షించబడేవాడు ఎవడైనా ఉంటే వారి చేత రాఖీ అన్నది కట్టించుకోవచ్చు. ఏదైనా మన తెలుగుదనంలో అంత వింతలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. పర్పస్ ఒకటి ఉంటుంది, చేసే పనులన్నీ వేరేలాగా ఉంటాయి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే రాఖీ కడితే అన్న చెల్లికి రాఖీ కడితే నోట్లో చక్కెర పోసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంది రాయ అంటే గనక చెల్లి పోయి రాఖీ కడితే అన్న జోబీ నుంచి ఎంత ఇస్తే అంత గొప్పగా ఫీల్ అయ్యి సెల్ఫీలు తీసుకొని వీడియోలు తీసుకొని స్టేటస్లో పెట్టుకునేటటువంటి కాలాలు ఇప్పుడు వచ్చినాయి. చాలా మంది కూడా అన్నలు కావచ్చు తమ్ముళ్ళు కావచ్చు అక్కలకి ఆ రాఖీలు కట్టాలి అంటే కనుక భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏదన్నా ఇవ్వాలి, ఇస్తే కనుక స్తోమతకు మించి ఎక్కువ ఇవ్వాలి, వీళ్ళు కూడా స్తోమతకు మించి ఎక్కువ ఆశిస్తూ ఉన్నారు. రేర్గా ఒక 10% మాత్రమే జెన్యున్గా ఉంటారు. సో రాఖీ అంటే రక్ష ఉండేవాడే రాఖీ కట్టించుకోవాలి అన్నది నినాదం తెస్తే చాలా బాగుంటది సార్. ఇప్పుడు రాఖీ అనేది భార్య భర్త కట్టొచ్చా సార్? రాఖీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కట్టొచ్చా సార్? రైట్. సో భర్తకు భార్య 100% కట్టొచ్చు. కొన్ని అంటే నార్త్లో అలానే జరుగుతూ ఉంటుంది, బావలకు కడతారు, అందరికీ కడతారు. ఎవరైతే నాకు తోడు నీడై ఉన్నారో అనుకుంటారో వాళ్ళకి వీళ్ళు పోయి రాఖీలు కడితే వాళ్ళు బ్లెస్సింగ్స్ అన్నది ఇచ్చేస్తూ ఉంటారు అన్నట్టు. అంటే నీకు ఒక ఫిమేల్కి ఎవరి మీదైతే భరోసా ఉంటుందో, ఎవరి మీదైతే ఫ్యూచర్లో నమ్మకం వస్తుంది అనుకుంటారో వాళ్ళకందరికీ కూడా ఈమె రాఖీలు కట్టొచ్చు. రాఖీలు కట్టినాక వాళ్ళ నుంచి ఒక ఆశీర్వచనం మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా డబ్బులు లేకుంటే ఇంకొకటి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే కనుక దానికి ఈ బంధం అన్నదే అది వేస్ట్. అంటే కొందరు ఈ కాలంలో డబ్బుల కోసమే రాఖీ కట్టే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి కదా సార్. అదే కల్చర్ మొత్తము సర్వనాశనం అయిపోతా ఉంది. పెట్టినది వేరు, జరుగుతున్నది వేరు. అంటే పూర్వంలో నిజానికి ఎవరికి కట్టాలి సార్ రాఖీ? నిజానికి ఎవరు కట్టాలి సార్ రాఖీ? రైట్, ఇది కరెక్ట్ క్వశ్చన్. ఎవరికి ఎవరు కట్టాలంటే కనుక మనం మంచి ఉగాది వచ్చింది, ఉగాదికి చక్కనైన పండగ చేసుకుంటాము. అండ్ ఇంకొకటి మదర్స్ డే అని అందరి మదర్స్కి మంచి కట్టుకుంటాము. సో ఇది రాఖీ పండగ అన్నది ఒక భరోసా ఇచ్చేది. కాబట్టి ఈ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పోయి అనాథ ఆశ్రమంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి దగ్గరికి పోయి కట్టించుకోవాలి. వాళ్ళకి ఏంద్రయ్యా అంటే కనుక నా వాళ్ళంటూ ఎవరు ఉండరు, నేను మీలో నేను ఒకరిని అని చెప్పేసి వీళ్ళు పోయి రాఖీలు కట్టాలి. ఇంకొకటి, అబ్బాయిలందరూ కూడా ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళాలి, లేకుంటే కనుక అనాథల రోడ్ల మీద తిరిగే వాళ్ళకు ఉండాలి. వీడు రాఖీ జోబులో పెట్టుకొని పోయి రాఖీ కట్టమని చెప్పి రోడ్ల మీద తిరిగే వాళ్ళకి రాఖీ కట్టించుకొని నేను నీకు భరోసా అని అప్పుడు వీని చేతనైనది ఫుడ్ పెడతాడా, బట్టలు పెడతాడా, డబ్బులు ఇస్తాడా? ఇలాంటివన్నీ చేస్తే గనక సమాజం బాగుపడుతుంది, సొసైటీకి ఒక పాజిటివ్ ఎనర్జీ అన్నది వస్తుంది. ఇలాంటివి ఎన్నో చేయాలి. అంటే లేని వాడికి భరోసా ఇస్తున్నట్టు వీడు పోయి కట్టించి రాఖీలు ఇచ్చి మరి కట్టించుకునే స్థితికి మనం ఉంటే గనక అప్పుడు ఈ పండగకి అన్నది చాలా అంటే చాలా ఒక దాన్ని ఏమంటారు వాల్యూ అన్నది వచ్చేస్తుంది అన్నది నా నమ్మకం. సార్ ఇప్పుడు పూర్వకాలంలో భర్తలకు భార్యలు రాఖీలు కట్టేదంట సార్, నిజమా సార్? 100% నిజము. పూర్వకాలం మందికి ఇప్పుడు కూడా నార్తలు అట్నే కడతారు, భర్తలకే కడతారు. కట్టేసి కాలుకు ముక్కి అక్షంతలు ఇచ్చి నా మీద వెయ్యండి, ఇలానే 100 years నాకు తోడుగా నీడై ఉండు, నాకు భరోసా ఇవ్వమని మరీ తీసుకుంటారు అన్నట్టు. అది కల్చర్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా
చేసుకుంటా ఉంటారు. ఏదైనా కూడా అంటే ఈ ఒక్క రోజేనే అన్ని రోజులు ఉండేలాగా ఉండాలి. ఈ అమ్మాయిలకు ఎప్పుడు గుర్తుకొస్తుంది అంటే ఈ ఒక్కరోజే అన్న అనేవాడు గుర్తుకొస్తాడు, ఈ ఒక్కరోజే తమ్ముడు అనేవాడు గుర్తుకొస్తాడు. ఈ మిగతా రోజులల్లా వాడిని ఆడి పోసుకోవడమే ఉంటది. వాడిని తిట్టడము, కొట్టడము, వాని మీద కంప్లైంట్లు వేయడం అన్ని ఇవ్వడం జరుగుతుంది. అన్ని అంటే ఈ రోజు అన్ని మర్చిపోయి రాఖీ పండుగ రోజు మొత్తం చాలా మంచి డ్రెస్ వేసుకొని వాడికి ఏదైనా డ్రెస్ పెట్టేసి కట్టించుకొని అంటే ఎవరో మార్కెట్లో ఒకటి చేసుకుంటా ఉన్నారు. అమ్మో నేను చేయకుంటే వేరే వాళ్ళు ఏమని అంటారేమో, నా అన్ననో తమ్ముడే ఉన్నాడు వాడిని కట్టేసే పోలే, అట్లా మొహమాటానికైనా కడతా ఉంటారు. సెల్ఫీల కోసం, స్టేటస్ల కోసము, మరి ఇక వేరే దానిల కోసం కూడా కట్టుకుంటారు. అది కానే కాదు. దీనికి పూర్వకాలంలో కూడా ఎంతో చరిత్రలు ఉన్నాయి, తెలుసుకోండి. అది తెలుసుకుంటే గూగుల్లోకి కొడితే గనక అది మొత్తం సమాచారం వస్తుంది. ప్రతి ఒక్క హిందూ పండుగకి చాలా సైంటిఫిక్ రీజన్లు ఉంటాయి అండ్ మనసుకు దగ్గర అయ్యేటటువంటి రీజన్లు చాలా ఉంటాయి. కంపల్సరీ ఈ రేపొక్క రోజే రాఖీ కడితే వాడు అన్నా కాదు, రేపొక్క రోజే నువ్వు రాఖీ కట్టించుకుంటే వాడు తమ్ముడు కాదు. ఈ బంధం లైఫ్ లాంగ్ ఉండాలి అని చెప్పేసి నీ మనసుతోటి రాఖీ రూపంలో ఒక బంధనం వేసేదే రాఖీ పండుగ అంటే. సార్ ఇప్పుడు రాఖీ అనేది కేవలం రాఖీ పండుగ రోజే కట్టాలా సార్? లేదు. సో ఏదైతే ఈ మాసం ఉంటుందో ఈ రాఖీ పౌర్ణమి అన్నటువంటిది ఈ మాసం ఈ నెలలో ఏ రోజైనా కూడా కట్టుకోవచ్చు. సో ఇది అంటే ఒక నెల 31 రోజుల లోపు ఎప్పుడైనా కట్టుకోవచ్చు. అండ్ ఒక సరదాగా మనం తీసుకోవాలంటే ఇంకొకలాగా కూడా మనము చాలా మంది కూడా కడతా ఉంటారు. నా కాలేజీలో ఉన్నప్పుడు ఎవరో అమ్మాయిని వాడు ర్యాగింగ్ చేస్తున్నాడని చెప్పేసి, ఏదో మిస్లీడ్ చేస్తున్నాడని చెప్పేసి ఆ అమ్మాయిలందరూ వాడికి రాఖీ కట్టేసి నువ్వు మా అన్నయ్య అని అట్లా చేసే సందర్భాలు కూడా ఉంటాయి. సో అట్లా కూడా ఒక బంధాన్ని మనము ఏర్పరచుకోవచ్చు. 1 month వరకు డ్యూరేషన్. ఈ మంత్ లో ఎప్పుడైనా కూడా ఒక మంచి రోజు అంటే రాఖీ పండుగ రోజు చేసుకుంటే బాగుంటది, లేకుంటే మంత్ లో ఏదో ఒక రోజైనా కూడా కట్టుకోవచ్చు. అంటే వేరే దూరాలకు పోయి విలేజ్లకు వెళ్ళి, లేకుంటే వాళ్ళు ఇక్కడికి రావడము, ఇవన్నీ అన్నట్టు.